మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సంఘమా, మీ అందరి యొక్క ప్రేమను బట్టి, మీ అందరి యొక్క ప్రార్థనలను బట్టి, మీరు చూపుతున్నటువంటి ప్రేమ సహకారమును బట్టి సంఘముల తరపున, కుటుంబముల తరపున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. గడిచిన సంవత్సరం అంతా 11 నెలలలో యేసయ్య చూపిన కృపను బట్టి యేసయ్యకు స్తోత్రాలు. ఈరోజు అంశము పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నారు? వేర్ ఈజ్ హోలీ స్పిరిట్? వి వెల్కమ్ యూ ఆల్ ఇన్ జీసస్ నేమ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. వేర్ ఈజ్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నారు? కొన్ని ప్రశ్నలు జ్ఞాపకం తెచ్చుకుందాం. లెట్ us remember few questions. పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉన్నారు? పరిశుద్ధాత్మ గుర్తులు ఏమిటి? పరిశుద్ధాత్మను నమ్ముచున్నావా? పరిశుద్ధాత్మతో సహకరిస్తున్నావా? Let us remember these questions. Where is Holy Spirit? In whom Holy Spirit dwells? 3. What are the symbols of the Holy Spirit? Number 4. Do you believe in the gift of the Holy Spirit? Do you cooperate with the Holy Spirit? Let us find out the answers with the help of the Holy Spirit through the Word of God and through prayer. ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా, పరిశుద్ధాత్మ సహాయము ద్వారా, పరిశుద్ధ గ్రంథము నుండి ఈ ప్రశ్నలకు జవాబులను మనం తెలుసుకోవటానికి సిద్ధపడదాం. ప్రార్థన. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాను. యేసు ప్రభువా, నీ కృప ఇంతవరకు మా అందరిపైన ఉంచి మమ్మలను సజీవ సాక్షులుగా ఉంచావు. ఈరోజు ప్రత్యేకంగా శుక్రవారపు ఆన్లైన్ ఆరాధనలో ప్రభు బలలో పాలు పొందటానికి దూర దేశాలలో ఉన్నప్పటికీ విశ్వాసముతో ప్రభు బలలో ఆన్లైన్ ద్వారా ప్రార్థనలు చేసుకోవటానికి, ఆరాధనలో పాలు పొందటానికి, ప్రభు బలలో పాలు పొందటానికి, ప్రార్థనలు చేయటానికి, అనేక దేశముల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థనలు చేయటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు వందనాలు. తండ్రి, నీ ప్రేమకాయ వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. పునరుత్థానపు శక్తిని, ఆశీర్వాదమును పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడ సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. అనుమానమును, ఆటంకమును, సాతాను అధికారమును యేసు నామములో దూరపరుస్తున్నాము. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. పునరుత్థానపు శక్తి కొరకు యేసు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. షాలోమ్. మారనాథ. యేసు ప్రభు నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు అంశము, టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. వేర్ ఈజ్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నారు? పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉన్నారు? పరిశుద్ధాత్మ గుర్తులు ఏమిటి? నీవు నమ్ముచున్నావా? నీవు పరిశుద్ధాత్మను నమ్ముచున్నావా? నీవు పరిశుద్ధాత్మకు సహకరిస్తున్నావా? అనేక సత్యాలు ఉన్నాయి. ఈరోజు వాగ్దానము, టుడేస్ ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. John the Gospel chapter 14 verse 19. యోహాను 14:19. Because he lives, we shall live. Amen. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఆమేన్. ఎవరితో ఈ మాటలు అన్నారు? ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభువారు అంటున్నారు తన శిష్యులతోటి. Who is talking to whom? When Lord Jesus was here on the earth, He spoke the word, a promise to his chosen disciples. యేసు ప్రభు అంటున్నారు తన శిష్యులతోటి, నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు. ప్రతి విశ్వాసి కూడా జీవించాలి. ఇదే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం. నిరంతరము నీవు నేను జీవిస్తాం. క్రైస్తవుల పైన ఆత్మీయ మరణం యొక్క అధికారం లేదు. ఆత్మీయంగా క్రైస్తవుడు మరణించడు. నిత్య మరణము క్రైస్తవులలో లేదు. ప్రేమైనటువంటి సంఘమా, క్రైస్తవులు పొందుకునేది శరీరానుసారమైన మరణం, అంటే ఆత్మ ప్రాణాన్ని వదిలిపెట్టడం. ఇది సహజంగా ప్రతి మానవుడు పుట్టుకతో పాపి కాబట్టి పాపానికి వచ్చినటువంటి జీతము మరణం. దానిని శరీరానుసారమైన మరణం అంటాం. ఎవ్రీ బిలీవర్ will not have spiritual death in their life. The power of spiritual death will not exist
in believer's life because we are believers. We are chosen by Lord Jesus Christ. Physical death is common for every believer, but there is no eternal death. There is no spiritual death for believer. Thanks be to Jesus for the life and the gift of life and the gift of salvation. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి ఈరోజు నీ ధైర్యం ఏమిటి? నీ విశ్వాసం ఏమిటి? పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటారు? In whom Spirit of the Lord dwells, not in unbelievers. Spirit of the Lord dwells only in believers. Therefore, believer has more privileges, more grace and more blessings. విశ్వాసులు ధైర్యముగా ఉండాలి. ఎందుకు అంటే పరిశుద్ధాత్ముడు ఉండేటువంటి స్థలము ఈ లోకము కాదు. లోకము నుండి వేరుపరచబడిన ప్రతి విశ్వాసి హృదయములో పరిశుద్ధాత్ముడు ఉంటారు. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటారు? అసలు పరిశుద్ధాత్ముడు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. తండ్రి అయిన యెహోవా దేవుడు, యేసు ప్రభుల వారు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. పరిశుద్ధాత్ముడు ఒక శక్తి కాదు, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి మనలోకి వచ్చిన తర్వాత దేవుని శక్తిని మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మలో ఉన్న శక్తిని పొందాలి అంటే పరిశుద్ధాత్మను నమ్మాలి, పరిశుద్ధాత్ముడు అని నమ్మాలి, ఆయన ఒక వ్యక్తి అని నమ్మాలి, ఆయన మనలోకి వస్తే మనము శక్తిని పొందుకుంటాము అని నమ్మాలి. ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఉంటారు? ఏ మనిషి అయితే, ఎవరైతే యేసు ప్రభు నా కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని హృదయంలో విశ్వాసము కలిగి ఉంటారో వారందరిలో పరిశుద్ధాత్ముడు ఉంటారు. దీన్నే రక్షణ కార్యము అంటాం. ప్రియమైనటువంటి సంఘమ, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? వాట్ డస్ హోలీ స్పిరిట్ డూ? John the Gospel chapter 16 verse 8. He will make us to have a conviction about sin, righteousness and judgment of God. John 16:8. యోహాను సువార్త 16:8. పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఒక పాపి పాపములు ఒప్పుకోవటానికి, పాపములు విడిచిపెట్టడానికి, యేసు ప్రభువుని అంగీకరించటానికి, పశ్చాత్తాపము పొందటానికి, పవిత్రతను కలిగి జీవించటానికి, పరిశుద్ధమైన యేసయ్య సన్నిధికి రావటానికి, పరిశుద్ధుడైన యేసు పరిశుద్ధ నామాన్ని హెచ్చించటానికి, సర్వసత్యములోకి పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉంటారు. యోహాను 16:13. John 16:13. ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆమేన్. Spirit of the Lord reveals the truth to the mankind. Praise be to Jesus. Holy Spirit name is Spirit of Truth. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేరు సత్య స్వరూపి అయిన ఆత్మ. కాబట్టి ఈరోజు నీ ధైర్యం ఏమిటి? నీలో ఎవరు ఉన్నారు అని నీవు నమ్ముచున్నావు? యేసయ్య నీలో ఉన్నారని నీవు నమ్ముచున్నావా? నీవు యేసయ్యను అంగీకరించిన తర్వాత యేసయ్య వాగ్దానపు ఆత్మ, పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి మరొక పేరు వాగ్దానపు ఆత్మ, సత్య స్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ నీలో ఉన్నారు అని నమ్ముచున్నావా? ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఉంటారు? యేసును అంగీకరించిన ప్రతి ఒక్కరిలో. ప్రభువుగా అంగీకరించాలి. నీ జీవితం పైన అధికారి ఎవరు? ఆలోచన చేయండి. నీ జీవితానికి అధికారి యేసయ్య అయితే, యేసు ప్రభువుని ప్రభువుగా నీవు అంగీకరించినట్లయితే నీ హృదయములో, నీ మనసులో, నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉంటారు. పరిశుద్ధాత్ముడు నివసించేటువంటి స్థలం నీ హృదయము, నీ జీవితము. Where does the Holy Spirit live? Spirit of the Lord. Spirit of the Lord dwells in your body. Your body is the temple of the Holy Spirit. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17. Paul's first letter to Corinthians chapter 3 verse 16 and 17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా?
ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. పరిశుద్ధాత్ముడు నివసించేటువంటి స్థలము బిల్డింగు కాదు. బిల్డింగులలో పరిశుద్ధాత్ముడు ఉండడు. ప్రియమైనటువంటి సంఘమ, చాలా మంది ఏమనుకుంటారంటే ఒక బిల్డింగులో పరిశుద్ధాత్ముడు ఉంటాడు అని అనుకుంటారు. యేసయ్య ఉండేటువంటి స్థలం బిల్డింగు కాదు. పాత నిబంధన గ్రంథములో యెరూషలేము మందిరములో దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చింది. దేవుని యొక్క సన్నిధికి ఇజ్రాయేలీలు సంవత్సరానికి 3 సార్లు వెళ్ళాలి. అది నియమం పాత నిబంధనలో. క్రొత్త నిబంధన గ్రంథములో యేసయ్య కృప కిందకు వచ్చిన ప్రతి విశ్వాసి తెలుసుకోవలసినటువంటి సత్యము, ఆరాధనలు జరగటం లేదు. గల్ఫ్ దేశాలలో ప్రత్యేకంగా, ముస్లిం దేశాలలో ఆరాధనలు లేవు, బిల్డింగులు లేవు, హోటల్స్ లేవు, ఆరాధన చేసుకోవడానికి స్థలాలు లేవు. ప్రియమైనటువంటి సంఘమ, అయితే మరి యేసయ్య ఎక్కడ ఉంటారు? యేసయ్య నివసించేటువంటి స్థలము హృదయము. పరిశుద్ధాత్ముడు నివసించేటువంటి స్థలము హృదయము. నీ హృదయమే పరిశుద్ధాత్మ నివసించేటువంటి స్థలము. యేసయ్య బిల్డింగుల్లో ఉండడు అనటానికి ఆధారము అపోస్తుల కార్యములు 17:24. Acts of Apostles chapter 17 verse 24. God does not dwell in man-made buildings. Spirit of the Lord dwells in your body, in believer's body. జగత్తును, అపోస్తలుల కార్యములు 17:24. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. యేసు దేవుడు నివసించేటువంటి స్థలము ఒక బిల్డింగు కాదు. కాబట్టి బిల్డింగులు ఇంకా తెరవలేదు అని, హోటల్స్ తెరవలేదు అని, ఆరాధనలకు మనము సామూహికముగా కలుసుకోలేకపోతున్నాము అని నీవు దిగులు పడకూడదు, నీవు భయపడకూడదు. క్రిస్మస్ ఆరాధన లేదు, ప్రతి శుక్రవారము ఆరాధన సామూహికంగా కలుసుకోవటం లేదు, ఆదివారము సామూహికంగా కలుసుకోవటం లేదు అనే దిగులు నీలో ఉండకూడదు. కారణం, నీలో యేసయ్య ఉన్నారు, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు. చాలా మంది అంటారు, నేను ఒంటరిని, నాకు ఎవ్వరు లేరు అని. క్రైస్తవులు ఆ మాట అనకూడదు, అదే పాపం. నేను ఒంటరిని అంటే పాపం. భర్తకు దూరంగా ఉన్నా, భార్యకు దూరంగా ఉన్నా, పిల్లలకు దూరంగా ఉన్నా, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా, రక్త సంబంధులకు దూరంగా ఉన్నా, క్రైస్తవుడు నేను ఒంటరిని అన్న మాట అనకూడదు. ఎందుకు అంటే క్రైస్తవుడిలో యేసు ప్రభుల వారు నివసిస్తున్నారు. క్రైస్తు ప్రభుని అంగీకరించిన ప్రతి విశ్వాసిలో యేసయ్య ఉన్నారు. యేసయ్య వాగ్దానం చేశారు, మీరు అనాథలు కాదు అని యేసయ్య అంటున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసయ్య శిష్యులతో అన్నారు. శిష్యులు దిగులు పడుతూ ఉన్నారు, మీకులాగా నాకులాగా. యోహాను 14:16 నుండి చదువుతున్నాను. Disciples were afraid because Lord Jesus said, I'm going to die for you and I'm going to go to the Father Jehovah. When disciples were afraid, Lord Jesus spoke these words. John the Gospel chapter 14 verses 15, 16, 17 and 18. 16 నుంచి యేసయ్య అన్న మాటలు శిష్యులతో అంటున్నారు యేసు ప్రభుల వారు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుడుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎల్లప్పుడూ ఉండటానికి స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ డ్వెల్స్ విత్ యూ ఫర్ ఎవర్. ఎల్లప్పుడూ ఉండేది ఎవరు నీతోటి? పరిశుద్ధాత్ముడు. తల్లిదండ్రులు కాదు, భర్త కాదు, భార్య కాదు, పిల్లలు కాదు. నీతో ఎల్లప్పుడూ ఉండేది, నీ హృదయములో, నీ మనస్సులో, నీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మకు ఉన్న పేరు ఆదరణకర్త. సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఉండేటువంటి స్థలము విశ్వాసి జీవితము. లోకము ఆయనను చూడదు. అన్యులు నమ్మరండి, కారణం వాళ్ళు చూడరు కాబట్టి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు. 17వ వచనం, ఆయనను పొందనేరదు. పరిశుద్ధాత్ముడు ఎవరికి? అన్యులకా, విశ్వాసులకా? అన్యులకు కాదు, సినిమా వాళ్ళకు కాదు, రాజకీయ వ్యక్తులకు కాదు, ఈ లోకములో పాపములో ఈ లోకములో ఉన్నవారికి కాదు, విశ్వాసులకు. యేసయ్య నా కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి
తిరిగి లేచిన సజీవుడు అని విశ్వాసము కలిగిన విశ్వాసులకు పరిశుద్ధాత్ముడు. మీరు ఆయనను ఎరుగుదురు. ఎవరికి తెలుసు యేసయ్య గురించి? యేసయ్యను వెంబడించే వారికి తెలుసు యేసు ప్రభు గురించి. యేసయ్యను అంగీకరించిన వారికి తెలుసు యేసయ్యను గురించి. రుచి చూచి తెలుసుకోండి. చాలా మంది భోజనాలు ప్రతి శుక్రవారం తీసుకొస్తున్నారు. దాదాపుగా 2 శుక్రవారాల నుంచి బిర్యానీ తెస్తున్నారు, వేట మాంసం తీసుకొస్తున్నారు, కోడి మాంసం తీసుకొస్తున్నారు, చేపలు తీసుకొస్తున్నారు. తిన్న వాళ్ళకి తెలిసిద్ది రుచి ఏమిటో. తినని వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? చేపలు బాగున్నాయి, కోడి మాంసం బాగుంది, వేట మాంసం బాగుంది, బిర్యానీ బాగుంది. తిన్నాక తెలిసిద్ది దాని రుచి ఏమిటో. రుచి చూచి తెలుసుకొనుడి యెహోవా ఉత్తముడని. Let us taste and see that the Lord is good. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి. అనుభవం ఎవరికి? పరిశుద్ధాత్మను అనుగ్రహించేది తండ్రి, విశ్వాసులకు, అన్యులకు కాదు. కాబట్టి అన్యులకు తెలియదు. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతి తెలియదు. పరిశుద్ధాత్ముడు దేవుడు అన్న సంగతి తెలియదు. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తారు అని తెలియదు. పరిశుద్ధాత్ముడు సామర్థ్యము ఇస్తాడు అని తెలియదు. అన్యులకు తెలియదు. వాళ్ళ దగ్గర ధనం ఉంటుంది, ఈ లోకములో ఉన్నవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకి లేనిది ఏమిటి? రక్షణ లేదు. అజ్ఞానములో, అంధకారములో ఉన్నారు వాళ్ళు. మరి విశ్వాసి యొక్క ధైర్యం ఏమిటి? ఈ లోకములో ఉన్న ఏమీ లేకపోయినా, ఎన్ని కష్టాలు ఉన్నా, కష్టాలలో, రోగములో, బలహీనతలో, సమస్యలు ఉన్నప్పటికీ, అప్పులు ఉన్నప్పటికీ, శోధనలు ఉన్నప్పటికీ, కష్టాలు ఉన్నప్పటికీ, మరి పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నారు? ఆయన కూడా ఉన్నారు నీలో. ఆయన నీకేం చేస్తారు? పరిశుద్ధాత్ముడు ఆ కష్టములో, ఆ రోగములో, ఆ సమస్యలలో నుండి నీవు బయటకు రావటానికి సహాయం చేస్తారు. సత్యమును గ్రహించటానికి, సర్వసత్యములోకి వెళ్ళటానికి, యేసయ్య చూపిన కృపలోకి వెళ్ళటానికి, యేసయ్య సిలువలో ఇచ్చిన ఆశీర్వాదమును అనుభవించటానికి మార్గాలను సరళం చేస్తారు. మార్గదర్శిగా పరిశుద్ధాత్ముడు. వాట్ డస్ హోలీ స్పిరిట్ డూ ఇన్ యువర్ లైఫ్? Spirit of the Lord guides you. Spirit of the Lord makes you to receive His grace, His ability, His strength in the time of weakness, in the time of pain, in the time of sorrow, in the time of loneliness. Therefore, you should never say, I'm alone, I have nobody. If you say you are alone, that is sin. What is sin? Not accepting the word of God is called sin. వాక్యమును వ్యతిరేకించటమే పాపం. నేను ఒంటరిని అనటమే పాపం. నాకు ఎవ్వరు లేరు అనటమే పాపం. When you say I have nobody, I am alone, that is sin. Spirit of the Lord dwells in you. Who is in you? Who is with you? నీతో ఎవరు ఉన్నారు? నీలో ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, 18 యోహాను 14:18 మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. యేసయ్యను చూచే ధన్యత ఎవరికి? అన్యులకా, విశ్వాసులకా? విశ్వాసులకు మాత్రమే. అన్యులకు తెలియదు, వినరు, గ్రహించరు, అనుసరించరు. అంధకారములో, పాపములో ఉన్నారు అన్యులు. మరి విశ్వాసి ఉద్యోగము లేకపోయినా సంతోషంగా ఉండాలి, అప్పులు ఉన్నా సంతోషంగా ఉండాలి, సమస్యలు ఉన్నా సంతోషంగా ఉండాలి. నీ మాట ఎవరు వినకపోయినా, నువ్వు ప్రతి నెల పంపిస్తున్న డబ్బులన్నీ కూడా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఖర్చు పెట్టేసినా, ఏమీ మిగల్చకపోయినా, మళ్ళీ డబ్బులు అయిపోయినాయి, పండగకి డబ్బులు పంపించు అని మళ్ళీ అడిగినా నువ్వు సంతోషంగా ఉండాలి. కారణం యేసయ్య నీలో ఉన్నారు, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే పరిశుద్ధాత్ముడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు తండ్రి అయిన యెహోవా పరిశుద్ధాత్మను ఒక వరముగా ఇచ్చారు. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ అంటే గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. క్రిస్మస్ గిఫ్ట్ అని, న్యూ ఇయర్ గిఫ్ట్ అని, బర్త్డే గిఫ్ట్ అని, మ్యారేజ్ డే గిఫ్ట్ అని, భార్య భర్తలు మ్యారేజ్ డే గిఫ్ట్లు, తల్లిదండ్రులు పిల్లలకి బర్త్డే గిఫ్ట్లు, క్రిస్మస్ గిఫ్ట్లు, న్యూ ఇయర్ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ఒకసారి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నేను నీకు గిఫ్ట్ ఇచ్చాను కదా, నా గిఫ్ట్ నాకు ఇచ్చేయి అంటారా ఎవరన్నా? ఆలోచన చేయండి, ఎవ్వరూ అనరు. అలాగే పరిశుద్ధాత్మను తండ్రి అయిన యెహోవా
ఒక వరముగా సంఘానికి అనుగ్రహించారు. ఒక విశ్వాసికి వరము, పరిశుద్ధాత్ముడు ఒక వరము, ఉచితంగా దేవుడు అనుగ్రహించిన ఒక బహుమతి. ఆ బహుమతి నీలోకి వచ్చిన తరువాత నిన్ను విడిచిపెట్టి వెళ్ళడు. ఇదే నీ నమ్మకము. మరి నీవు నమ్ముచున్నావా? అది నా ప్రశ్న. ఎంతమంది కష్టాలలో, సమస్యలలో నాలో బహుమానము ఉన్నది, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు, నాలో యేసయ్య ఉన్నారు, ఈ సమస్య మీద నాకు విజయము కలుగుతుంది, ఈ సమస్యలలో నుండి నేను తప్పించుకోవటానికి మార్గము పరిశుద్ధాత్ముడు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నాకు సహాయము దయచేస్తారు అని నమ్ముచున్నారు. చాలా మంది నమ్మటం లేదు, అంటే అనుమానిస్తున్నారు. అందుకే ఆందోళన, భయము, దిగులు, చింత, బీపీ పెరిగిపోతుంది. కొంతమంది తగ్గిపోతుంది, కొంతమంది కళ్ళు తిరిగిపోతున్నారు, కొంతమందికి షుగర్, కొంతమందికి భయం, కొంతమందికి ఆందోళన. ఆలోచన చేయండి. ట్యాబ్లెట్ వేసుకున్నా, ఈ బాబాయ్ ఇవాళ ట్యాబ్లెట్ వేసుకోలేదు అందుకే నాకు చాట్లు పోసిపోతున్నాయి అంటున్నారు. మీరు కాదు, కొంతమంది. అంటే అర్థం ఏమిటి? అనుమానం ఎవరు కలిగిస్తారు? దయ్యం, అనుమానపు ఆత్మ, దురాత్మ. ఆ అనుమానం నీలోకి రాకుండా నీలో విశ్వాసం నుండి విశ్వాసానికి నడిపిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. కృప నుండి కృపకి, విశ్వాసం నుండి విశ్వాసంలోకి, సత్యములోకి పరిశుద్ధాత్ముడు నడిపిస్తారు. అందుకే పరిశుద్ధాత్మకు గుర్తులున్నాయి. యేసు ప్రభులు వారు బాప్తిజం తీసుకున్నాక, యేసు ప్రభులు వారుకి బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను బాప్తిజం ఇచ్చాడు యోర్దాను నదిలో. ఏం జరిగింది? రండి, యోహాను సువార్త, మత్తయి సువార్తలో మనం ఆ సత్యాన్ని చూస్తున్నాం. ఏం జరిగింది అక్కడ? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 16-17 వచనాల్లో యేసు ప్రభులు వారు ఈ లోకములో నివసించిన కాలంలో బాప్తిజం తీసుకున్నాక, మత్తయి 3:16, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 3 verse 16 and 17. యేసు బాప్తిజము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. పరిశుద్ధాత్ముడు పావురము రూపములో యేసు ప్రభు మీదకి వచ్చారు. ఆలోచన చేయండి. తండ్రి సాక్ష్యం చెప్పారు. ఏమంటున్నారు? ఓ యూదులారా, ఓ రోమా ప్రజలారా, ఓ యోర్దాను దగ్గర, నది దగ్గర నిలబడి ఉన్నటువంటి మనుషులారా, మీరెవరనుకుంటున్నారు యేసు ప్రభు గురించి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను బట్టి నేను ఆనందిస్తున్నాను అని తండ్రి పలికారు. స్వరము పరిశుద్ధాత్మది, పలికింది తండ్రి, స్వరము పరిశుద్ధాత్మ. ఆ మాట యేసయ్య. రూపము పావురము ఒక గుర్తుగా ఉంచారు. పావురములో ఇప్పుడు మనం కోడిని కోస్తే కోడిలో చేదు ఉంటుంది. ఆ చేదు కట్ చేసి తీసేస్తారు, లేకపోతే కూర అంతా చేదుగా ఉంటుంది. పావురములో చేదు అనే పదార్థం లేదు. ప్రియమైనటువంటి సంఘమ, అంటే పావురము దేనికి గుర్తు? పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మకు గుర్తు. డవ్ రిప్రజెంట్స్ జెంటిల్నెస్, డవ్ రిప్రజెంట్స్ ప్లెజర్, డవ్ రిప్రజెంట్స్ పేషెన్స్. That's the reason dove used in the Holy Bible. Spirit of the Lord came upon Lord Jesus. Matthew chapter 3 verse 16 and 17. In the form of dove. Holy Spirit came upon Lord Jesus in the form of dove. పావురము రూపములో పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువుల వారి మీదకు వచ్చారు. ప్రియమైనటువంటి సంఘమ, కాబట్టి ఈరోజు నీ ధైర్యం ఏమిటి? నీవు ధైర్యంగా ఉండాలి. నీలో ఎల్లప్పుడూ ఉండేటువంటి పరిశుద్ధాత్మను బట్టి. మొదటిగా పావురానికి గుర్తు పరిశుద్ధాత్ముడు. రెండవదిగా పరిశుద్ధాత్ముడు మంచినీటికి గుర్తు, నీళ్లకు గుర్తు. పరిశుద్ధ గ్రంథములో వాటర్ రిప్రజెంట్స్ హోలీ స్పిరిట్. వాటర్ ఈజ్ అనదర్ సింబల్. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను బాప్తిస్మము పొందిన ఎడల పరలోక రాజ్యములో ప్రవేశించును అని యేసు ప్రభు అంటున్నారు. యోహాను 3
జాన్ ది గాస్పల్ చాప్టర్ 3 వర్స్ 5, 6, 7. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే కాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. John chapter 3 verse 5. You and I need to be baptized in water and in spirit to enter into the kingdom of God. దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే నీటి మూలముగా బాప్తిజం తీసుకోవాలి, పరిశుద్ధాత్మలో బాప్తిజం తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి, ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, ఒక గుర్తు పరిశుద్ధాత్మను పావురముతో పోల్చారు, పరిశుద్ధాత్మను నీటితో పోల్చారు, పరిశుద్ధాత్మను మంచుతో పోల్చారు. Another symbol for Holy Spirit is dew, snow. Water is for cleansing, water is for effectiveness, water is for comparison. మంచినీటితో ఎందుకు పరిశుద్ధాత్మను పోల్చారు అంటే, నీళ్లు దేనికి వాడతాం మనం? శుభ్రం చేయటానికి. క్లీనింగ్, కంపారిజన్. వాటర్ రిప్రజెంట్స్ ఫర్ క్లీనింగ్, వాటర్ రిప్రజెంట్స్ కంపారిజన్, ఎఫెక్టివ్నెస్. కడగటానికి, మనల్ని కడిగేది, మన మనస్సును కడిగేది, మన హృదయాన్ని కడిగేది పరిశుద్ధాత్ముడు. సత్యములోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి నీవు నేను గుర్తు పెట్టుకోవాలి. మంచు దేనికి గుర్తుగా ఉన్నది అంటే చల్లదనానికి. ఎన్ని సమస్యలు ఉన్నా మనకు నెమ్మది కలుగుతుంది. అందుకని మంచుతో పోల్చడం జరిగింది పరిశుద్ధాత్మను. తరువాత నదితో పోల్చడం జరిగింది పరిశుద్ధాత్మను. రివర్ ఈజ్ ద సింబల్ ఆఫ్ హోలీ స్పిరిట్. రివర్ ఈజ్ ఫర్ అబండెన్స్, రివర్ ఈజ్ ఫర్ ప్లెంటీ, రివర్ ఈజ్ ఫర్ ప్రాస్పారిటీ. నదితో పరిశుద్ధాత్మను పోల్చడం జరిగింది. జీవ జల నది. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. John the Gospel chapter 7 verse 38. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. If you believe in Jesus, what happens? Rivers of joy, plenty, the abundance of grace, prosperity, the blessing of God will flow like a river. నది వలె ప్రవహిస్తుంది. ఏమిటి? జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అప్పుడు నీలో ఆనందం ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మను ఒక నదితో పోల్చడం జరిగింది. పోలిక, సింబల్స్, గుర్తులు. పరిశుద్ధాత్మకు పరిశుద్ధ గ్రంథములో పావురముతో పోల్చబడ్డాడు, నీటితో పోల్చబడ్డాడు, మంచుతో పోల్చబడ్డాడు, నదితో పోల్చబడ్డాడు. పరిశుద్ధాత్ముడు వర్షముతో పోల్చబడ్డాడు. రెయిన్ రిప్రజెంట్స్ రిఫ్రెషింగ్, రెయిన్ రిప్రజెంట్స్ రిఫ్రెషింగ్. వర్షముతో showers of blessings will flow in us if you believe in Jesus. Rain represents Holy Spirit. పరిశుద్ధాత్మ వర్షముతో పోల్చబడ్డాడు. కీర్తన 72:6. ప్రియమైనటువంటి సంఘమ, కాబట్టి ఈరోజు నీవు అధైర్యపడకూడదు, ధైర్యముగా ఉండాలి. డిసెంబర్ నెలలోకి వచ్చాం కాబట్టి ఈ నెలలో అద్భుతాలు చూస్తావు. You shall see miracles in the month of December. Believe in Jesus and receive your miracles, dear chosen children of God. కీర్తన 72:6. కీర్తన 72:6. Psalm 72 verse 6. గడ్డి కోసిన బీట మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచు వర్షము వలెను అతడు విజయము చేయును. దేవునికి స్తోత్రం. వర్షము ఏ విధంగా కురుస్తుందో, వర్షము ద్వారా పంట పండుతుంది, మొక్కలు మొలుస్తాయి. మొక్కలకు, చేలకు, ప్రతి చెట్టుకి నీటి అవసరం, నీరు అవసరం. ఆ నీరు పరిశుద్ధాత్ముడు. వర్షము అవసరం, ఆ వర్షము పరిశుద్ధాత్ముడు. రెయిన్ రిప్రజెంట్స్ హోలీ స్పిరిట్, వాటర్ రిప్రజెంట్స్ హోలీ స్పిరిట్. గాలి, పరిశుద్ధాత్మను గాలితో పోల్చడం జరిగింది. ప్రియమైనటువంటి సంఘమా, అంటే ఊపిరి అని అర్థం. గ్రీకు భాషలో రువా అంటాం. రువా అంటే
గాలి లేదా ఊపిరి అని అర్థం. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి ఒక గుర్తు గాలి. గాలి ఎటు నుండి వస్తుందో ఎటు వెళ్తుందో మనం గాలిని పట్టుకోగలుగుతామా? పట్టుకోలేరు. అలాగే పరిశుద్ధాత్మకు నీవు నేను లోబడాలి కానీ పరిశుద్ధాత్మను పట్టుకుని పరిశుద్ధాత్మకు ఆజ్ఞాపించకూడదు. ఓ పరిశుద్ధాత్ముడా నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేయని పరిశుద్ధాత్మ మీద పెత్తనం చేయకూడదు. పరిశుద్ధాత్మకు సహకరించాలి, పరిశుద్ధాత్మను నమ్మాలి, పరిశుద్ధాత్మకు సహకరించాలి, పరిశుద్ధాత్మకు లోబడాలి విశ్వాసులు. పరిశుద్ధాత్మను నీ స్వలాభం కొరకు వాడుకోకూడదు. పరిశుద్ధాత్మ మహిమ కొరకు, యేసయ్య మహిమ కొరకు, తండ్రి మహిమ కొరకు పరిశుద్ధాత్మతో సహకరించి యేసయ్య కొరకు జీవించాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తారో, ఎప్పుడు నిన్ను నడిపిస్తారో, ఎలా నడిపిస్తారో నీకు తెలియదు, నాకు తెలియదు. అసలు నీవు నమ్ముచున్నావా? పరిశుద్ధాత్మను గాలితో, ఊపిరితో పోల్చటం జరిగింది. ప్రియమైనటువంటి సంఘమ, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం. ది బుక్ ఆఫ్ Acts of Apostles chapter 2 verse 2. When the Spirit of the Lord came upon 120 believers, they received the gift of the Holy Spirit. They were baptized in the Holy Spirit. Like a wind, Holy Spirit came down from heaven like a wind. Wind represents the Holy Spirit. Breath represents the Holy Spirit. Praise be to Jesus. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. 120 మంది విశ్వాసులు మేడగదిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. ఏక మనస్సుతో ప్రార్థన. దేని కొరకు? పరిశుద్ధాత్మలో బాప్తిజమము పొందటానికి. 120 మంది బాప్తిజం పొందారు. అప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు వారి మీద గాలి వలె వచ్చారు, బలమైన గాలి. అప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మలో బాప్తిజాన్ని పొందుకున్నారు, శక్తిని పొందుకున్నారు, భాషలు పొందుకున్నారు, విశ్వాసం అనే వరాన్ని పొందుకున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఉన్న 9 వరాలను పొందుకున్నారు. పరిశుద్ధాత్ముడు అగ్నితో పోల్చబడ్డారు. ఫైర్ రిప్రజెంట్స్ హోలీ స్పిరిట్. ఫైర్ ఈజ్ అనదర్ సింబల్. Fire is for purification. Fire is for power. Fire is for proof. అగ్ని, దహించు అగ్ని. అగ్ని దేనికి? అగ్నిలో ఇనుముని కాలిస్తే ఎలా ఉంచితే అలా వంగిద్ది. నీవు నేను కాల్చబడితే అప్పుడు ఉపయోగపడతాం. కాల్చబడాలి. అగ్నిలో పాపము కాల్చబడాలి, అగ్నిలో శాపము కాల్చబడాలి. పరిశుద్ధాత్మ అగ్నిలో నువ్వు నేను వెళ్ళాలి. అప్పుడు ఆయనకు ఇష్టమైన రీతిలో మనల్ని మరల్చుకుంటాడు, ఉపయోగపడే పాత్రగా చేస్తాడు. ఫైర్ మోల్డ్స్. ఫైర్, there is a power in the fire, there is a purification in the fire, there is a proof in the fire. Fire represents the Holy Spirit. అగ్నిలో కాలుతూ ఉన్నప్పుడు మాత్రమే ఇనుమును వంచగలం, లేకపోతే ఇనుము వంగిద్దా? వంగదు. మానవుడి యొక్క జీవితాలు అంతే. పరిశుద్ధాత్ముడు మాత్రమే పశ్చాత్తాపములోకి, మారు మనసులోకి, పవిత్రతలోకి, పరిశుద్ధతలోకి, సర్వసత్యములోకి విశ్వాసిని నడిపిస్తారు. కాబట్టి విశ్వాసి నమ్మాలి. ఓ విశ్వాసులారా, నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? పరిశుద్ధాత్మతో సహకరిస్తున్నావా? నిన్ను వాడుకోవటానికి, నీవు ఆయన వంచినప్పుడు వంగటానికి, ఆయన నిలబెట్టినప్పుడు నిలబడటానికి, ఆయన నిన్ను ఒక రూపములో, క్రీస్తు రూపములో, సారూప్యములో తయారు చేసినప్పుడు ఆ అగ్నిలో కాలటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? పరిశుద్ధాత్మ అగ్నిలో కాలటానికి ఇష్టపడుతున్నావా? ఆలోచించు. నిన్ను వాడుకోవటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. అసలు ఆయన ఉన్నాడు అని నీవు నమ్ముచున్నావా? నమ్మితే నీకు ధైర్యం, కొండంత బలం. జోబులో డబ్బులు లేకపోయినా, ఇంట్లో పాలు లేకపోయినా, ఫీజులు కట్టకపోయినా, ఇంటి అద్దె కట్టకపోయినా, బ్యాంకు లోన్ కట్టకపోయినా, క్రెడిట్ కార్డులు కట్టకపోయినా, వడ్డీవాడు వస్తున్నా, నీ మంచు వలె మనసు నెమ్మదితో ఉంటుంది, సమాధానం ఉంటుంది. పరిశుద్ధాత్మను నూనెతో పోల్చడం జరిగింది. Another symbol for Holy Spirit is oil. Oil for approval, oil for anointing, oil for power.
నూనెతో పోల్చడం జరిగింది పరిశుద్ధాత్మను. ఈ యొక్క నూనె మనకి ఎలా ఉంటుంది? ఆ నూనె అందరూ ఇష్టపడరు, కానీ ఆ నూనె దేనికి గుర్తు? అభిషేకానికి గుర్తు. సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకించినప్పుడు, సౌలును అభిషేకించినప్పుడు నూనెను వాడారు. యెరూషలేము దేవాలయములో ఓలివ నూనెను వాడతారు పవిత్రత కొరకు, అభిషేకము కొరకు. ప్రియమైనటువంటి సంఘమ, పరిశుద్ధాత్మకు మరొక గుర్తు నూనె. ప్రియమైనటువంటి సంఘమ, మరొక గుర్తు పరిశుద్ధాత్మకు ముద్ర. మనం ఒక పొలం కానీ ఇల్లు కానీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రిజిస్టర్ ఆఫీసులో ముద్ర వేస్తారు, సీల్, సింబల్. పరిశుద్ధాత్మ ఒక ముద్ర. ఎఫెసీ 1:13, Ephesians chapter 1 verse 13. Father Jehovah sealed our spirit with the seal of the Holy Spirit. Therefore rejoice in his presence. ఎఫెసీ 1:13. నీవు ముద్రించబడ్డావు, ప్రతి విశ్వాసి. ఎఫెసీ 1:13-14. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. మన ఆత్మలను తండ్రి ముద్రించారు, అంటే సీల్ చేశారు ఒక స్టాంపు తోటి. కాబట్టి సాతానుడు దొంగిలించలేడు. ఇప్పుడు నీవు నేను ఎవరిమి? యేసయ్య పిల్లలము. ప్రతి విశ్వాసిని కూడా పరిశుద్ధాత్మ చేత ఆత్మలను తండ్రి ముద్రించారు. కాబట్టి నీవు నేను సంతోషంగా ఉండాలి, ధైర్యముగా ఉండాలి. పరిశుద్ధాత్మ వస్త్రాన్ని మనకు ధరించారు. వస్త్రముతో పోల్చబడింది పరిశుద్ధాత్ముడు. స్మాల్ వాయిస్, ఏ స్టిల్ స్మాల్ వాయిస్, ఏ ఫింగర్ ఆఫ్ గాడ్. వస్త్రముతోటి, స్వరముతోటి, దేవుని వ్రేలుతోటి పరిశుద్ధాత్మను పోల్చడం జరిగింది. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నీలో ఉంటారు, నిన్ను విడిచిపెట్టడం. కారణం ఆయన ఒక బహుమానం. ఆ పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చిన తర్వాత నీలో ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యల్లో నీకు సామర్థ్యాన్ని, నీకు మార్గాన్ని సరళం చేస్తారు. విశ్వాసం ఉంచుదాం, ప్రార్థన చేద్దాం, సహకరించుదాం. ప్రార్థన చేసుకుందాం. కలిసి నాతో ఏకీభవించండి. అనేక సార్లు నమ్మలేదు, అందుకు క్షమాపణ అడుగుదాం. యేసయ్యా, నేను ఒంటరిని అన్నాను, నాకు ఎవ్వరూ లేరు అన్నాను, నిస్సహాయ స్థితిలో నేను ఉన్నాను అని అనుకున్నానయ్యా. డబ్బులు లేనప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, రోగాలు ఉన్నప్పుడు, ప్రమాదాలు ఎదురైనప్పుడు, సమస్యలలో నాకు ఎవ్వరు లేరే, మరి నా పరిస్థితి ఏమిటి అని అనుమానించాను. నన్ను క్షమించు యేసు ప్రభువా. నీవు నా కొరకు, మా అందరి కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడవు అని హృదయములో నమ్ముచున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసయ్యా, నిన్ను అంగీకరించిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ వరాన్ని నీవు అనుగ్రహించావు అన్న సత్యాన్ని బయలుపరిచినందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీవే నా జీవితానికి ఒక వరము. నీవే ఆదరించే దేవుడవు, బలపరిచే దేవుడవు. సత్య స్వరూపియగు ఆత్మ సర్వసత్యములోకి నడిపిస్తున్నందుకు వందనాలు. ఆదరణకర్తగా, సహాయకుడిగా, సత్య స్వరూపిగా, మార్గదర్శిగా, నిత్యము నాలో మాలో నివసించే దేవుడవు అని నమ్ముచున్నాము. పరిశుద్ధాత్మ చేత నా ఆత్మను ముద్రించినందుకు వందనాలు. ప్రతి విశ్వాసి ఆత్మను పరిశుద్ధాత్మతో ముద్రించినందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీతో సహకరించటానికి, నిన్ను నమ్మటానికి, నీవు మమ్మలను తయారు చేసి వాడుకోబోయే సమయములో సిద్ధపడటానికి, నమ్మటానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ఉపయోగపడే పాత్రలుగా తయారు చేసి వాడుకోబోచినందుకు వందనాలు. భయమును, అనుమానమును, ఆటంకమును, చీకటి అధికారమును యేసు నామములో దూరపరుస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. పరిశుద్ధాత్ముడు నాలో నివసిస్తున్నాడు అని నమ్ముచున్నాను. యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు అని నమ్ముచున్నాను. యేసు ప్రభు త్వరలో రాబోచున్నారు అని నమ్ముచున్నాము. యేసయ్యకు నేను, నా కుటుంబము, మేము, మా కుటుంబాలు, ప్రతి విశ్వాసి కుటుంబము బలమైన పాత్రగా వాడబడతారు అని నమ్ముచున్నాము. యేసు పునరుత్థానుడు, యేసు ప్రభు అని ప్రకటిస్తాము. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై వందనాలు.
నీతో సహకరించటానికి, నిన్ను నమ్మటానికి నీవే మాకు సహాయము దయచేస్తున్నందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచు యేసు ప్రభుని ప్రకటిస్తాను అని మాట ఇస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేయుచున్నాము తండ్రి. ఆమేన్.